ఈనాటి మీడియా సమావేశానికి వచ్చినటువంటి మరి మీడియా మిత్రులకు సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన మరి ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలియపరుచుకుంటూ రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి క్యాబినెట్ వ్యవస్థను మరి విస్తరణ జరుగుతుందని చెప్పేసి రోజు పేపర్లో టీవీలలో చూస్తూనే ఉన్నాం. దాదాపుగా 6 నెలలు అవుతున్నప్పటికీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 10% రిజర్వేషన్ కలిగి ఉన్నటువంటి లంబాడి ప్రజలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏ రకంగా మోసం చేస్తున్నా అనే అంశాన్ని కూడా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మరి గమనిస్తూనే ఉన్నారు. దీన్ని సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాకు రావాల్సినటువంటి వాటా చూసుకుంటే మీకంటే ఎక్కువ వాటా రావాలి. మీరు ఉన్నటువంటి 5% ఉంటే మీకు కేవలం పదుల సంఖ్యలో మంత్రి పదవులు ఉంటాయి, ఎమ్మెల్సీలు ఉంటాయి, కార్పొరేషన్ పదవులు ఉంటాయి. మరి మేము 10% ఉన్నటువంటి మాకు మరి మీరు మంత్రి పదవి ఇవ్వకపోవడము, దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏందనే అంశాన్ని కూడా మీరు తేటతెల్లం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో రేపు జరగబోయే విస్తరణలో, క్యాబినెట్ విస్తరణలో మాకు మంత్రి పదవి ఇచ్చి మమ్మల్ని గౌరవించకపోతే దశల వారీగా ప్రభుత్వం మీద ఉద్యమాన్ని లేపడానికి మేము వెనకాడము. ఇది కరాఖండిగా మేము చెప్తా ఉన్నాం. ముక్త కంఠంతోటి మీరు అవలంబిస్తున్నటువంటి మీ యొక్క రాజకీయాన్ని తప్పకుండా మేము చరమగీత పాడే రోజులు అతి దగ్గరలో ఉన్నాయనే అంశాన్ని కూడా నేను చెప్పుకుంటూనే 3 అంశాలు ఇక్కడ మాకు ప్రత్యేక ఎస్టీ కమిషన్ కూడా, ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. అలాగే తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ మీ ప్రభుత్వమే, ఏదైతే పక్క రాష్ట్రము కర్ణాటక రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకోండి. అక్కడ నుంచి కూడా మరి అక్కడ అవలంబిస్తున్నటువంటి తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ రకంగా అయితే ఉందో దాన్ని తప్పకుండా ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి సేవలాల్ సేనగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా 10% రిజర్వేషన్ గత ప్రభుత్వం ఇస్తే ఆ 33 జీవోని కొంతమంది తలక మాసినంలో కొంతమంది కావాలని చెప్పేసి అగ్రకులాలో ఉన్నటువంటి ఇద్దరు పోయి అది హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు. దాని మీద కూడా ప్రభుత్వము సానుకూలంగా స్పందించి దాన్ని కాపాడి దాన్ని మరి చట్టబద్ధత చేయాలని చెప్పేసి అంశాన్ని కూడా ఈరోజు మేము సేవలాల్ సేన పక్షాన మరి హెచ్చరిస్తూనే మరి ఏదైతే ఇంకా నూతన డెవలప్మెంట్ కార్పొరేషన్ అది చేయాలి. ఈ రకంగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ప్రభుత్వము మరి ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మరి సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన ఈరోజు రాష్ట్ర కార్యాలయం నుండి మరి మీడియా ముఖంగా మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జై సేవలాల్, జై హింద్.